శత్రు దేశాలు చైనా, పాకిస్తాన్ ఒక్కటవుతున్నాయా? జిన్పింగ్ సర్కార్ సిపెక్ ముసుగులో పాకిస్తాన్కు సైనిక సాయం చేస్తున్నాడా? ఈ ప్రశ్నలకు సమాధానం అవుననే వినిపిస్తోంది. అది కూడా ఎల్ఓసి వెంబడి పాకిస్తాన్ ఆర్మీకి అవసరమైన అన్ని సైనిక వసతులు డ్రాగన్ కంట్రీ సమకూరుస్తోందని నివేదికలు చెబుతున్నాయి. డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ సైతం ఆ రెండు దేశాల విషయంలో ఇండియన్ ఆర్మీ అప్రమత్తంగా ఉండాల్సిందే అంటున్నారు. ఇంతకు ఎల్ఓసి వెంబడి చైనా, పాకిస్తాన్ కలిసి చేస్తున్న ఆ కుట్రలేంటి? భారత్ విషయంలో చైనా, పాకిస్తాన్ నిజంగానే ఒక్కటవుతున్నాయా? అదే నిజమైతే ఆ రెండు దేశాలను ఎదుర్కొనేందుకు మన సేనలు సిద్ధమేనా? మరోసారి కుట్రకోణం బయటపెట్టిన చైనా, పాకిస్తాన్. ఇండియాకు వ్యతిరేకంగా ఒక్కటైన జిన్పింగ్, షరీఫ్ ఎల్ఓసిలో చైనా శతఘ్నుల మోహరింపు నిజమేనా? శత్రువుకి శత్రువు మిత్రుడవుతాడని చెప్పేందుకు ఎవరైనా ఉదాహరణ ఉన్నారు అంటే అది జిన్పింగ్, షహబాజ్ షరీఫ్లే. ఈ ఇద్దరికి ఇండియా అంటే గిట్టదు. అంతర్జాతీయంగా భారత్కు వస్తున్న గుర్తింపు ఎంతమాత్రం నచ్చదు. పైగా మన దేశ పతనాన్ని కోరుకోవడంలో ఈ రెండు దేశాలను మించిన మరో దేశం ఉండదు అంటే అతిశయోక్తి కాదు. అలాంటి రెండు దేశాలు ఇటీవలి కాలంలో మరింత రెచ్చిపోతున్నాయి. భారత్కు వ్యతిరేకంగా చేతులు కలుపుతూ కయ్యానికి కాలు దువ్వే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే గత ఏడాది పాకిస్తాన్లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టు కోసం ఒప్పందం చేసుకున్న బీజింగ్ ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి పాక్ ఆక్రమిత కశ్మీర్లో అడుగుపెట్టే ప్రయత్నం చేస్తోంది. ప్రయత్నం మాత్రమే కాదు, పాకిస్తాన్కు తన ఆయుధాలను సమకూర్చి ఇండియాపై ఉసిగొల్పే కుట్రలకు కూడా వెనుకాడటం లేదు. భారత్ పాకిస్తాన్ సరిహద్దు నియంత్రణ రేఖ వెంట డ్రాగన్ కొత్త కుట్రలకు తెరలేపింది. పాకిస్తాన్ సైన్యం కోసం రక్షణపరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోంది. ఈ విషయాన్ని భారత ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. డ్రోన్లు, కమ్యూనికేషన్ టవర్స్ ని పాకిస్తాన్ కు చైనా అందజేస్తోందని తెలిపారు. అలాగే పాకిస్తాన్ కోసం భూగర్భ కేబుళ్లను కూడా చైనా ఏర్పాటు చేస్తోందని పేర్కొన్నారు. ఇంకాస్త అర్థమయ్యేలా చెప్పాలంటే పాక్ ఆక్రమిత కశ్మీర్లో షరీఫ్ సైన్యానికి చైనా సైనిక సాయం చేస్తుందని చెప్పే కంటే పీఓకేలో చైనా స్థావరాలు పెరుగుతున్నాయని చెప్పడం కరెక్ట్. అలా పెరిగిన స్థావరాల రక్షణ కోసం పాక్ సైన్యానికి బీజింగ్ సాయం చేస్తున్నట్టు గతంలో విడుదలైన నివేదికలో తేలింది. చైనా నుంచి దిగుమతి చేసుకున్న 155mm SH-15 శతఘ్నుల్ని ఎల్ఓసి వద్ద పాక్ మోహరించిందని ఆ నివేదికలు తెలిపారు. అలాగే పాకిస్తాన్ సైనిక పోస్టుల వద్ద చైనా సైనిక అధికారులు తరచుగా కనిపిస్తున్నారని కూడా తేలింది. ఈ పరిణామాలు భారత్కు వ్యతిరేకంగా ఆ రెండు దేశాలు చేస్తున్న కుట్రలు కాకపోతే మరేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిజానికి డ్రాగన్ కంట్రీ పాకిస్తాన్ కోసం బలూచిస్తాన్లో రహస్య క్షిపణి బంకర్లు నిర్మించినట్టు 2022లో తొలిసారిగా వార్తలొచ్చాయి. పర్వతాల్లో గుహను తయారు చేసి మిసైల్ షెల్టర్ నిర్మించేందుకు బీజింగ్ సన్నాహాలు చేస్తున్నట్టు అప్పట్లో వార్తలు బయటకొచ్చాయి. ఈ నిర్మాణం సింధులోని నవాబ్ షా, బలూచిస్తాన్లోని ఖుజ్దారు సమీపంలో వేగంగా జరిగినట్టు ప్రచారం జరిగింది. చైనా, పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టు సిపెక్ లో భాగంగానే డ్రాగన్ రెచ్చిపోతోంది. అసలు ఈ ప్రాజెక్టు లక్ష్యమే పాక్ ఆక్రమిత కశ్మీర్ ద్వారా భారత్ను ఇబ్బంది పెట్టాలని. ఈ విషయంపై ఇండియా కూడా చాలా సందర్భాల్లో అభ్యంతరం చెప్పినా చైనా, పాకిస్తాన్ వెనక్కి తగ్గలేదు. తాజాగా మరోసారి పీఓకేలో అలాంటి కుట్రలే చేయడాన్ని చూస్తుంటే మనపై ఏదో పెద్ద కుట్రే పానినట్టు కనిపిస్తోందంటున్నారు మిలిటరీ నిపుణులు. రక్షణ నిపుణుల అభిప్రాయం ప్రకారం పర్వతాల్లో ఇలాంటి బంకర్స్ ని తయారు చేయడం ద్వారా సహజ రక్షణ లభిస్తుంది. అక్కడ ఇంటెలిజెన్స్ క్షిపణి స్థావరం ఉందని గగనంతల నుంచి గుర్తించడం కష్టమవుతుంది. అలాగే వైమానిక దాడి జరిగితే పర్వత గుహల్లో దాచిపెట్టిన క్షిపణులు, మందుగుండు సామగ్రికి తక్కువ నష్టం ఉంటుంది. పర్వతాల్లో బంకర్లు నిర్మించడం వల్ల ఇతర దేశాల ఉపగ్రహాలకు ఆ సమాచారం దొరకదు. అందుకే పీఓకేలో చైనా, పాకిస్తాన్ ఈ తరహా కుట్రలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. మరోవైపు ఈ బంకర్లు నిర్మించడం కూడా పెద్ద కష్టమేం కాదు. నిర్మాణ పనుల సమయంలో ఎవరూ గాలిలోకి రారు. టనెలింగ్ ప్రారంభించిన తర్వాత పర్వతాలలో చాలా దూరం వరకు కూడా పనులు ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇదే సమయంలో పర్వతాల్లో టనెల్స్ నిర్మించే నైపుణ్యం చైనాకు ఉంది. చైనా తన యుద్ధ విమానాలను సురక్షితంగా ఉంచడానికి టిబెట్లో ఇలాంటి పర్వత హ్యాంగర్లనే నిర్మించింది. తాజాగా పాక్ ఆక్రమిత కశ్మీర్లోనూ అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. పీఓకేలో చైనా, పాకిస్తాన్ చర్యలు ఓ విధంగా భారత్ను కలవరపెట్టేవే. మరోవైపు సరిహద్దులో పలుచోట్ల ట్రక్కుల మీద అమర్చిన చైనీస్ హోవిట్జర్ ఫిరంగులు తిరుగుతూ కనిపించినట్టు అధికారులు ప్రకటించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని లీపా లోయలో చైనీయులు సొరంగ నిర్మాణం చేపట్టారు. కారకోరం రహదారికి అన్ని ఋతువుల్లో రాకపోకలు సాగించడానికి అనువైన రోడ్డుని చైనీయులు నిర్మిస్తున్నట్టు భారతీయ నిఘా వర్గాలు భావిస్తున్నాయి. చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్ నుంచి కారకోరం రహదారి ద్వారా పాక్లోని గ్వాదర్ రేవ్ వరకు చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టు నిర్మాణంపై చైనా $4,600 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. ఈ నిధుల్ని కాపాడుకోవడానికే పాక్ రక్షణ సామర్థ్యాన్ని చైనా పటిష్టం చేస్తోంది. భారత నిఘా సంస్థలు ఈ వ్యవహారాలను నిశ్చితంగా గమనిస్తున్నాయి. గతంలో
గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతాల్లోనూ చైనా ఇలాంటి కుట్రలకే పాల్పడింది. అప్పట్లో చైనా కార్యకలాపాలపై భారత్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కట్ చేస్తే ఈసారి చైనా కుట్రలకు పాక్ ఆక్రమిత కశ్మీర్ వేదిక అయింది. వాస్తవానికి ఎల్ఓసి వెంబడి ఆ రెండు దేశాల కుట్రలు గత 3 ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్నాయి. కాకపోతే అవి ఎంత తీవ్రమైనవో తెలిసింది మాత్రం గత ఏడాది ఇదే సమయంలోనే. సిపెక్ ప్రాజెక్టును అడ్డుపెట్టుకుని పాక్ ఆక్రమిత కశ్మీర్లో రెండు దేశాలు సైనిక కుట్రలకు పాల్పడుతోన్నట్టు అంతర్జాతీయ నివేదికలు తెలిపాయి. దీంతో మోడీ సర్కార్ ఆ రెండు దేశాలకు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ ఎప్పటికీ భారత్లో భాగంగానే ఉంటుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. పీఓకేను పదే పదే క్లెయిమ్ చేయడం వల్ల పాకిస్తాన్ సాధించేదేమీ లేదని తేల్చి చెప్పారు. పీఓకే భారత్ అంతర్భాగమని పార్లమెంటు ఏకగ్రీవ తీర్మానం చేసినట్టు చెప్పారు. ఈ దిశగా కనీసం 3 ప్రతిపాదనలు పార్లమెంటు ఆమోదం పొందాయన్నారు. ఆ మాటకొస్తే ఇటీవలి కాలంలోనూ పీఓకే విషయంపై మోడీ సర్కార్ క్రిస్టల్ క్లియర్ కామెంట్స్ చేస్తూ వస్తోంది. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పీఓకే విలీనమే తమ లక్ష్యమని ఓపెన్ కామెంట్స్ చేస్తున్నారు. आतंकवाद को स्टेट पॉलिसी की तरह इस्तेमाल करने वाले देशों को यह अच्छी तरह से समझना होगा कि यह खेल अब लंबा नहीं चलने वाला है। मैं पाकिस्तान की सरकार को भी स्पष्ट बतलाना चाहता हूं कि कश्मीर की रट लगाकर कुछ हासिल नहीं होगा। अपना घर संभालिए और जिस तरीके के हालात वहां हैं उसमें कुछ भी जाए तो ऐसा आश्चर्य आपको नहीं होना चाहिए। ఇటీవలే పాక్ ఆక్రమిత కశ్మీర్ రావణ కష్టాన్ని తలపించింది. ఇస్లామాబాద్ తమను తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని పీఓకే ప్రజలు తిరగబడ్డారు. మొదట విద్యుత్తు గోధుమ పిండిపై రాయితీ డిమాండ్ చేసిన ఆందోళనకారులు ఆ నిరసనల్లోనే త్రివర్ణ పతాకాలను ప్రదర్శించారు. తమ ప్రాంతాన్ని ఇండియాలో విలీనం చేయాల్సిందే అని డిమాండ్ చేశారు. దీంతో పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ అంతర్జాతీయంగా హెడ్లైన్స్ లో నిలిచింది. తాజాగా ఆ ఆందోళనలు కాస్త సద్దుమణగ్గానే పీఓకేలో చైనా పాకిస్తాన్ సైనిక కుట్రలు బయటపడ్డాయి. వాస్తవానికి ఇస్లామాబాద్ పై తిరగబడుతోంది పీఓకే ఒక్కటే కాదు. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా, సింధు ప్రాంతాలు కూడా. వాటిలో బలూచిస్తాన్ తిరుగుబాటుకు కారణం ఈ డ్రాగన్ దేశమే. పాకిస్తాన్ చైనా ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టుని బలూచిస్తాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బలూచిస్తాన్లోని గ్యాస్, ఖనిజ వనరులని చైనా పాక్ దోపిడీ చేస్తున్నాయని ఆరోపిస్తోంది. ఇప్పుడు పీఓకేలోనూ అదే జరిగే అవకాశం లేకపోలేదు. ఏది ఏమైనా ఎల్ఓసి వెంబడి చైనా పాకిస్తాన్ కుట్రల్ని తిప్పికొట్టేందుకు ఇండియన్ ఆర్మీ కూడా సిద్ధంగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తోంది.